హాయ్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ దోశ చేశాను. ఒట్టి ప్లెయిన్ దోశ తిని కామ్గా ఉంటారు కదా, సో అలా రెడ్ దోశ ఎగ్ దోశ కూడా వేసాను అనమాట. నేను ఎలా ఎగ్ దోశ చేస్తానో ఈ వీడియో నాకైతే ఫేవరెట్ అనమాట. ఇలా ఎగ్ వేసుకొని ఒక దోశ తిన్నామంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తా, అందరికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఇది. మీరు ఎప్పుడు దోశలు వేసినా కూడా ఒక సైడ్ ఎర్రగా కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోండి. పెనానికి అతుక్కోకుండా దోశ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఎగ్ దోశ రెడీ. లాస్ట్లో ఇలా కొంచెం పొడి వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీంట్లో ఇలా 2 రకాల చట్నీలు ఇలా పొడి కూడా వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే. అండ్ అలాగే మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.